హిట్ అవుతుంది బ్రో. అంటే యాక్చువల్లీ మంచు విష్ణు గారిను కొంచెం మాట్లాడడం ఇబ్బందికరంగా మాట్లాడడం రాదు కానీ పెద్ద పెద్ద స్టార్లు పెట్టాడు. ఈసారి ఎట్లా ఫ్లాప్ అవుతుందో చూస్తా అని చెప్పేసి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ని తీసుకొని వచ్చి ఇందులో పెట్టడం జరిగింది. సచ్చినట్టు వాళ్ళ ఫ్యాన్స్ పోయి చూడాలి. వాళ్ళందరూ చూసినా మూవీ హిట్ అయితే యావరేజ్ కి మూవీ హిట్ అయితే అవుతుంది. సో మరి పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ని తీసుకొచ్చారా? అట్లా అనుకోవచ్చా? అట్లనే అదే కదా చెప్పింది, అట్లనే అవుతుంది. ఇప్పుడు మలయాళం నుంచి గానీ, మన తెలుగు నుంచి గానీ, బాలీవుడ్ నుంచి గానీ అక్షయ్ కుమార్ గారిని ఇట్లా అందరినీ తీసుకొచ్చాడు అట్లా. సో మరి ఈ సినిమా ఎందుకు చూడాలంటారు? అంటే ఆల్రెడీ మనం భక్త కన్నప్ప చూసేసాం అండ్ సేమ్ స్టోరీ అని అంటున్నారు. అవును. సో ఏ పాయింట్ మీద ఈ సినిమా చూడాలంటారు? సో అదే భక్త కన్నప్పనే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మంచు విష్ణు గారు చెప్పారు. ఆ స్టోరీ అందరికి తెలుసు కానీ నేను డిఫరెంట్ గా తీయగలగాలి, జనాల్ని అట్రాక్ట్ చేయగలగాలి. సో ఆ కాన్సెప్ట్ లోనే నేను రాసుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ 40 minutes ఏదో ఆయన ఓనుకు రాసింది ఉందని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్లీ మూవీ అయితే హిట్ అయింది పక్క. నేనైతే హిట్ అవుద్ది అనుకున్నాను. డివోషనల్ యాడ్ చేశాడు కాబట్టి కొంచెం క్లిక్ అయిందంటే నార్త్ లో కోట్లు కొల్లగొట్టిద్ది. సో మరి సినిమా ఎవరి కోసం చూస్తారు మీరైతే? నేనా ఎస్లీ ప్రభాస్ గారి కోసమే వెళ్తాం ఎవరైనా సరే. అంటే 90% జనాలు ఓన్లీ ప్రభాస్ గారి కోసమే చూస్తామంటున్నారు. మరి మంచు విష్ణు గారి కోసం ఎవరు వెళ్ళారా? మంచు విష్ణు గారి కోసం మేబీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తే వెళ్ళొచ్చు, వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. ఇంకోటి మంచు విష్ణు గారు మంచి ప్లాన్ చేశారు. ప్రభాస్ గారికి ఎక్కడో లాస్ట్ లో ఇచ్చారు. సచ్చినట్టు సినిమా మొత్తం చూడాలి ఇప్పుడు ప్రభాస్ గారి కోసం చూడాలంటే. సో అది ఒకటి క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు ఈ సినిమా? అంటే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి. సో భయ్యా ఆయన అయితే 100 కోట్లకి మించి బడ్జెట్ పెట్టినా అంటున్నాడు. పాన్ ఇండియా అంటున్నారు, మంచి మంచి స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ తక్కువ ఒక 500 crores అయినా వచ్చింది అని చెప్పేసి నా అంటే పెట్టిన అమౌంట్ మొత్తం వస్తాయంటారు. పెట్టిన అమౌంట్ 500 కోట్లు అంటే 100 కోట్లు కంప్లీట్ అయ్యాయి కదా, 400 కోట్లు వచ్చేది. సో ఆబ్వియస్లీ వస్తుంది, ప్రాఫిట్ లో ఉంటుంది. నాకు తెలిసి మంచు మనోజ్ గారు, మోహన్ బాబు గారు కలిసి చేసిన సినిమా ప్రాఫిట్ లోకి వచ్చే ఫస్ట్ మూవీ అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు. సో మరి ఈ సినిమా హిట్ కొడితే నెక్స్ట్ మంచు విష్ణు గారికి మంచి కంబ్యాక్ దొరకొచ్చు అని అంటారు. ఆబ్వియస్లీ నార్త్ లో పెద్ద క్రేజ్ అయిపోతుంది. మనోడు బాడీ ఎట్లాంటిది చూసారు కదా మంచు విష్ణు గారిది. ఆ కట్అవుట్ వేసుకొని చిన్న చిన్న సినిమాలు కాకుండా పాన్ ఇండియా మూవీస్ తీస్తే కొంచెం మంచు విష్ణు అన్న ఫ్యాన్స్ మేము కూడా ఆనందపడతాం. బైసపే 22 inches ఉంటది అని చెప్పి చెప్పారు. అంటే అవుతుంది భయ్యా, మరి ఆయన కట్అవుట్ అట్లాంటిది.